అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా మార్చాలంటూ గత 3 రోజులుగా పీలేరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ ఎస్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్ష శిబిరాన్ని మాజీ వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సందర్శించి దీక్షలో పాల్గొన్న వారికి పూలమాలలు వేసి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు ప్రాంతం భౌగోళికంగా పరిపాలనా దృష్ట్యా రెవెన్యూ డివిజన్ స్థాయి గుర్తింపునకు అన్ని అర్హతలు కలిగి ఉందన్నారు. ప్రజల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని, ప్రస్తుత ప్రభుత్వం తీసుకోకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెలలోపే పీలేరు రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తమకు సంఘీభావం తెలిపినందుకు పీలేరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు, విద్యార్థుల సంఘాల అలాగే ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. పీలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరుతూ మూడవ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఈరోజు ఈ ప్రపంచానికి రెవెన్యూ డివిజన్ అవసరము అని చెప్పి ఆవశ్యకతను నొక్కి వక్కానిస్తూ మరి ప్రసార మాధ్యమాల ద్వారా ఈ బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి సాధనా కమిటీ కన్వీనర్ సుధాకర్ బాబు గారు, అదేవిధంగా గౌరవనీయులు పాలకొండ శ్రీనివాస గారు, భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు గుర్రం నారాయణ గారు, మాల ఐక్యవేదిక నాయకులు శ్రీ అమృత తేజ గారు, ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం గౌరవనీయులు తుమ్మల ధర్ని కుమార్ గారు, మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా గౌరవనీయులు ముల్లంగి చంద్రయ్య గారు, ఎండిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి గారు, శ్రీ భానుప్రకాష్ గారు, డిబిఎస్ఎఫ్ అధ్యక్షులు వారు, శ్రీ రామాంజలి గారు, ఎంఎం ఐక్యవేదిక వీరి నేతృత్వంలో ఆధ్వర్యంలో గత 3 రోజులుగా వారు గలం విప్పి